హాయ్ అండి. ఇలా హ్యాండ్స్ పఫ్ వచ్చేలాగా మనకి ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో వీడియోలో అయితే చాలా వివరంగా ఉంది. ఎవరైనా సరే ఈజీగా కటింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, రెండు సైడ్లు కూడా. హ్యాండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ అయితే మనం లైనింగ్ తీసుకొని ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత కావాలన్నది బ్లౌజ్ని పెట్టి తీసుకోవడమే. అలాగే పొడవు అయితే హ్యాండ్స్ పొడవు మొత్తం కూడా 15 ఇంచీలు ఇలా తీసుకోవాలి. అలాగే ఫస్ట్ నార్మల్ హ్యాండ్స్కి మనం ఎంతైతే పొడవు తీసుకుంటామో అలాగే పొడవు ఇలా తీసుకోవాలి. 11 ఇంచుల పొడవు తీసుకొని హ్యాండ్స్ లోతు అది తీసుకోవాలి. అలాగే డౌన్లో కూడా 15 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని 3 ఇంచులు తగ్గించేస్తాం కదా, 8కి అలా మార్కింగ్ చేసుకొని ఇలా పైన 2.5 తీసుకొని ఇలా లోతు అయితే తీసుకోవాలి. కరెక్ట్గా లోతు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఫస్టే మనం ఇలా డ్రా చేసుకున్నాక ఫుల్ హ్యాండ్స్ మొత్తం కూడా సేమ్ పైన కూడా అలా తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ డౌన్కి ఇలా లూజ్ మనకి ఎంత కావాలో తీసుకొని ఇలా ఖర్చుకి అలాగే లూజు కూడా మార్కింగ్ చేసుకోవాలి. నేను 7 ఇంచ్ అయితే తీసాను, 1 ఇంచు ఖర్చు. అలాగే పైన కూడా మనం తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకొని 4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడ కటింగ్ చేసేటప్పుడు చిన్న డాక్లా పెట్టాలి కటింగ్, అందుకని మార్కింగ్ చేశాను. పైన మళ్ళీ 2.5 తీసుకొని ఆ మార్కింగ్కి ఇలా యాడ్ చేసుకొని లోతు అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ చూసారు కదా, మొత్తం కూడా పైనుంచి సెంటర్లో 4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి యాడ్ చేసుకొని లోతు ఇలా తీసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, అక్కడ 11 ఇంచులు వచ్చింది. కటింగ్ చేసేటప్పుడు అక్కడ చిన్న ఘాటు పెట్టుకుంటే మన కుర్చీలు పైన పఫ్ రానందుకు పెడతాం కదా, అప్పుడు మనకి అంచనాగా ఉన్నందుకైతే అక్కడ చిన్న ఘాటు పెట్టుకోవాలి. హ్యాండ్స్ అయితే ఏ విధంగా మార్కింగ్ చేసామో అలాగే సేమ్ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. ఇలా ఓపెన్ చేయగానే హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది. లైనింగ్ కూడా మనం కటింగ్ చేసుకున్నాం కదా, బ్లౌజ్లో పీసు ఇలా తీసుకోవాలి. హ్యాండ్స్లోది జాయింట్ చేసుకున్నప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చులు కటింగ్ చేసుకోవచ్చు. ఇది కటింగ్ అవసరం లేదు. ఇప్పుడు కుట్టుకుందాం. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా వేసి దానిపైన లైనింగ్ వేసుకొని 2 జాయింట్ చేసుకోవాలి. నేనైతే ఖర్చుకి 6 ఇంచ్ తీసాను కాబట్టి 6 ఇంచ్ కూడా ఇలా స్టార్టింగ్ 2 కూడా కలిపి కుట్టేస్తున్నాను. క్లాత్ నేను డబల్లో తిరగేస్తాను కాబట్టి ఇలా 6 ఇంచ్ తీసుకున్నా కాంచి స్ట్రైట్గా కుట్టుకొని దానిపైన ఇలా తిరగేసుకోవడమే. మళ్ళీ పైన అది కుట్టిన దగ్గర నుంచి ఇలా పైన కుట్టు వేసుకున్నట్టయితే మనకి ఇంకా డౌన్లో కుట్టు వేసే పని ఉండదు. ఇది అయిపోయింది కదా, లైనింగ్ మొత్తం కూడా ఇలా తిరగేసుకొని మొత్తం కూడా జాయింట్ చేసుకోవడమే. లైనింగ్ ఎక్కడ కూడా జరగకుండా నీట్గా మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి, ముడతలు రాకుండా. హ్యాండ్స్ అంతా కూడా మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా తిరగేసుకున్నాక దానిపైన ఒకసారి ఐరన్ చేసుకున్నా సరే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవడమే. కటింగ్ చేసుకున్నాక మళ్ళీ అది 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ ఫస్ట్ ఘాట్ అయితే కటింగ్ చేసేటప్పుడు పెట్టాం కదా, అది మళ్ళీ ఇలా వేసుకొని ఘాట్ అయితే పెట్టుకోవాలి. అలాగే సైడ్లో ఏమైనా క్లాత్ తక్కువ వస్తే జాయింట్ ఇప్పుడే చేసుకోవాలి. ఇలా 11 ఇంచుల దగ్గరికి మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఘాట్ పెట్టుకున్నట్టయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. మనం కుర్చీలు ఇవి ఘాటు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 2వ ఘాటు కాంచి ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి. అలాగే ఇలా డౌన్కి కుర్చీలు పెడుతూ ఉండాలి మొత్తం అన్నీ కూడా. చూసారు కదా నేను ఎలా అయితే పెడుతున్నానో అలా కిందకి ఇలా 6 ఇంచ్ ఫోల్డ్ ఇంచ్ ఇలా పెట్టుకుంటూ మొత్తం అన్నీ కూడా 2వ ఘాటు వరకు కూడా పెట్టాలి. అందుకే ఘాట్ అన్నది ఇంపార్టెంట్ మనకి అంచనాగా. ఈ కుర్చీలు పెట్టుకోనందుకైతేని ఈ ఘాటు వరకు ఇలా పెట్టాం కదా, అయిపోయింది కదా. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది పఫ్ అయితేని. మనకి సెంటర్లో ఘాట్ అయితే ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా భుజాల కంచి అదే ఘాటు కంచి ఏ సైడ్ దా సైడ్ ఇలా జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా సమానంగా రావాలంటే సెంటర్లో ఘాటు కంచి భుజం కంచి ఇలా జాయింట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ సైడ్ అయితే అయిపోయింది. రెండో సైడ్ కూడా సేమ్ అలాగే మళ్ళీ సెంటర్లోంచి ఈ సైడ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. బ్లౌజ్కి కూడా అటాచ్ చేసుకున్నాం కదా, బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ రెడీ అయిపోయింది. సైడ్ కుట్లు వేసుకోవడమే. అవి మనకి ఎలాగంటే బ్లౌజ్ని కొలతను పెట్టి లేకపోతే దాని లూజ్ని మనకి ఎంత కావాలో చూసుకొని ఇలా సైడ్గా కుట్లు అయితే వేసుకోవడమే. స్ట్రైట్గాన బ్లౌజ్ని పెట్టైనా సరే లూజ్ తీసుకొని స్ట్రైట్గా కుట్లు అయితే వేసుకోవడమే. మనకి ఎంత ఖర్చు కావాలో దాన్ని పెట్టి చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఖర్చుని కటింగ్ చేసుకోవడమే. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. నచ్చితే లైక్ చేయండి.